బాక్సాఫీస్ దగ్గర ఒకప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ లో మంచి రచ్చ చేస్తూ ఉండగా 2 ఏళ్ల క్రితం రీ రిలీజ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న రామ్ చరణ్ నటించిన డిజాస్టర్ మూవీ ఆరెంజ్ ఊరమాస్ కలెక్షన్ అందుకొని ఓవరాల్ గా అప్పట్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను రీ రిలీజ్ లలో సొంతం చేసుకుని 3.35 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వ్యాలంటైన్స్ డే వీకెండ్ లో రీ రిలీజ్ అయిన ఈ సినిమా ఎక్సలెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో రచ్చ చేసింది. రిలీజ్ కి ముందు రోజు వరకు 35,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని చాలా చోట్ల ఎక్సలెంట్ ఆక్యుపెన్సీని దక్కించుకున్న ఈ సినిమా రిలీజ్ రోజున 15,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకోగా ఓవరాల్ గా 50,000 వరకు టికెట్ సేల్స్ తో దుమారం లేపింది. కాగా రీ రిలీజ్ ఫస్ట్ డే లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 85 నుండి 90 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది. మ్యూజికల్ గా అల్టిమేట్ హిట్ అయిన సినిమా రిలీజ్ అయినప్పుడు విఫలమైన తర్వాత కల్ట్ మూవీగా మారింది. ఓవరాల్ గా రీ రిలీజ్ అలాగే రీ రిలీజ్ కలెక్షన్ లో కలుపుకొని మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు 4.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అందుకోగా రెండవ రోజు కూడా మంచి బుకింగ్స్ ని సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ మరి కాస్త పెరిగి 5 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే రిలీజ్ టైమ్ లో డిజాస్టర్ అయినా కానీ రీ రిలీజ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా లాంగ్ రన్ లో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న ఆరెంజ్ మూవీ అప్కమింగ్ టైమ్ లో మళ్ళీ రీ రిలీజ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక టోటల్ రీ రిలీజ్ వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.